హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ చేసే యాక్టివిటీస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మేల్కొంటాను, అంటే నిద్రలేస్తాను అని. దాన్ని ఇలా చెప్పాలి. ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీ డే. ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీ డే. ఇదే వాక్యాన్ని నిన్న నేను 6 గంటలకు నిద్ర లేచాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఐ వోకప్ ఎట్ 6 AM ఎస్టర్డే. ఐ వోకప్ ఎట్ 6 AM ఎస్టర్డే. ఫస్ట్ సెంటెన్స్లో మనం వేకప్ యూజ్ చేసినాం, సెకండ్ సెంటెన్స్లో వోకప్ యూజ్ చేసినాం. అయితే ఫస్ట్ సెంటెన్స్లో వేకప్ అనేది V1 అంటే వర్బ్ యొక్క మొదటి రూపము. సెకండ్ సెంటెన్స్లో V2 అంటే వర్బ్ యొక్క రెండో రూపము. మనం రోజు చేసే పనులకు, అలవాటుగా చేసే పనులకు V1ని ఉపయోగిస్తారు. అదేవిధంగా జరిగిపోయిన పనులకు V2ను ఉపయోగిస్తారు. అంటే పాస్ట్ యాక్షన్కి V2ను యూజ్ చేస్తారు. మరి ఫ్యూచర్ యాక్షన్స్కి ఏం యూజ్ చేయాలంటే విల్ యూజ్ చేయాలి. ఇదే సెంటెన్స్ని నేను రేపు ఉదయం 6 గంటలకు లేస్తాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఐ విల్ వేకప్ ఎట్ 6 AM టుమారో అని చెప్పాలి. ఇక్కడ భవిష్యత్తులో పని ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఇక్కడ యూజ్ చేయాల్సింది విల్లు. ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పేటప్పుడు వర్బ్ V1 ఉంటుంది, కాకపోతే సబ్జెక్టు తర్వాత మనం విల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెంటెన్స్, నేను ప్రతిరోజు పళ్ళు తోముకుంటాను, ముఖం కడుక్కుంటాను. ఈ సెంటెన్స్ని ఇలా చెప్పాలి. ఐ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్ ఎవ్రీ డే. ఐ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్ ఎవ్రీ డే అని చెప్పాలి. ఒకవేళ ఇదే వాక్యాన్ని నిన్న నేను పళ్ళు తోముకున్నాను, మొహం కడుక్కున్నాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఐ బ్రష్డ్ మై టీత్ అండ్ వాష్డ్ మై ఫేస్ ఎస్టర్డే. ఐ బ్రష్డ్ మై టీత్ అండ్ వాష్డ్ మై ఫేస్ ఎస్టర్డే అని చెప్పాలి. ఇక్కడ V1 బ్రష్, V2 బ్రష్డ్. ఫస్ట్ సెంటెన్స్లో బ్రష్ ఉపయోగించిన, సెకండ్ సెంటెన్స్లో నిన్న చేసినాం అయిపోయింది కాబట్టి బ్రష్డ్ యూజ్ చేసినాం. ఒకవేళ ఇదే సెంటెన్స్ని రేపు నేను పళ్ళు తోముకుంటాను, రేపు ముఖం కడుక్కుంటాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఐ విల్ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్ టుమారో. ఐ విల్ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్ టుమారో అని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్, నేను ప్రతిరోజు ఉదయం స్నానం చేస్తాను. ఇలా చెప్పాలి. ఐ టేక్ ఏ షవర్ ఎవ్రీ మార్నింగ్. ఐ టేక్ ఏ షవర్ ఎవ్రీ మార్నింగ్. ఇదే వాక్యాన్ని నిన్న నేను ఉదయం స్నానం చేశాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఐ టుక్ ఏ షవర్ ఎవ్రీ ఎస్టర్డే. ఐ టుక్ ఏ షవర్ ఎస్టర్డే అని కూడా చెప్పొచ్చు. ఇదే వాక్యాన్ని నేను రేపు ఉదయం స్నానం చేస్తాను అని చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలి. ఐ విల్ టేక్ ఏ షవర్ ఎవ్రీ టుమారో. ఎవ్రీ యూజ్ చేయకుండా టుమారో అని యూజ్ చేయాలి. ఐ విల్ టేక్ ఏ షవర్ టుమారో అని యూజ్ చేస్తే సరిపోతుంది. ఐ విల్ టేక్ ఏ షవర్ టుమారో. నేను రోజు నా ఆఫీస్కి వెళ్ళడానికి దుస్తువులు ధరిస్తాను. దీన్ని ఇలా చెప్పాలి. ఐ గెట్ డ్రెస్డ్ ఫర్ మై ఆఫీస్ ఎవ్రీ డే. ఐ గెట్ డ్రెస్డ్ ఫర్ మై ఆఫీస్ ఎవ్రీ డే. ఇదే సెంటెన్సెస్ని నిన్న నేను ఆఫీస్కి వెళ్ళడానికి దుస్తువులు ధరించాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఐ గాట్ డ్రెస్డ్ ఫర్ మై ఆఫీస్ ఎస్టర్డే. ఐ గాట్ డ్రెస్డ్ ఫర్ మై ఆఫీస్ ఎస్టర్డే అని చెప్పాలి. ఒకవేళ ఇదే వాక్యాన్ని నేను రేపు ఆఫీస్కి వెళ్ళడానికి దుస్తువులు ధరిస్తానంటే ఇలా చెప్పాలి. ఐ విల్ గెట్ డ్రెస్డ్ ఫర్ మై ఆఫీస్ టుమారో. ఐ విల్ గెట్ డ్రెస్డ్ ఫర్ మై ఆఫీస్ టుమారో అని చెప్పాలి. ఇక్కడ వర్బ్స్ ప్రజెంట్లో గెట్ను ఉపయోగిస్తారు, పాస్ట్లో అయితే గాట్ను ఉపయోగిస్తారు. నేను రోజు ఉదయం 7 గంటలకు టిఫిన్ తింటాను. ఈ సెంటెన్సెస్ని ఇలా చెప్పాలి. ఐ ఈట్ టిఫిన్ ఎట్ 7 AM ఎవ్రీ డే. ఐ ఈట్ టిఫిన్ ఎట్ 7 AM ఎవ్రీ డే. మనం టిఫిన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం కాబట్టి ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 AM ఎవ్రీ డే అని కూడా చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ని నేను నిన్న 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేశాను అంటే ఎలా చెప్పాలి. ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 AM
ఎస్టర్డే. ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 AM ఎస్టర్డే అని చెప్పాలి. నేను రేపు ఉదయం 7 గంటలకు టిఫిన్ తింటాను, బ్రేక్ఫాస్ట్ తింటాను అంటే ఎలా చెప్పాలి? ఐ విల్ ఈట్ టిఫిన్ ఎట్ 7 AM టుమారో అని చెప్పాలి. నేను రోజు ఉదయం 9 గంటలకు ఆఫీస్కు బయలుదేరుతాను. ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి. ఐ లీవ్ ఫర్ ఆఫీస్ ఎట్ 9 AM ఎవ్రీ డే. ఐ లీవ్ ఫర్ ఆఫీస్ ఎట్ 9 AM ఎవ్రీ డే. ఇదే వాక్యాన్ని నిన్న నేను 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళానంటే ఇలా చెప్పాలి. ఐ లెఫ్ట్ ఫర్ ఆఫీస్ ఎట్ 9 AM ఎస్టర్డే. ఐ లెఫ్ట్ ఫర్ ఆఫీస్ ఎట్ 9 AM ఎస్టర్డే. ఇదే వాక్యాన్ని రేపు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలంటే ఇలా చెప్పాలి. ఐ విల్ లీవ్ ఫర్ ఆఫీస్ ఎట్ 9 AM టుమారో అని చెప్పాలి. ఐ విల్ లీవ్ ఫర్ ఆఫీస్ ఎట్ 9 AM టుమారో అని చెప్పాలి. నేను రోజు ఉదయం 10 గంటలకు ఆఫీస్కి చేరుకుంటాను. ఈ సెంటెన్స్ని ఇలా చెప్పాలి. ఐ అరైవ్ ఎట్ ద ఆఫీస్ ఎట్ 10 AM ఎవ్రీ డే. అరైవ్ అంటే చేరుకోవడం అని. ఐ అరైవ్ ఎట్ ద ఆఫీస్ ఎట్ 10 AM ఎవ్రీ డే. ఇదే వాక్యాన్ని నేను నిన్న ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలి. ఐ అరైవ్డ్ ఎట్ ద ఆఫీస్ ఎట్ 10 AM ఎస్టర్డే. ఐ అరైవ్డ్ ఎట్ ద ఆఫీస్ ఎట్ 10 AM ఎస్టర్డే అని చెప్పాలి. ఇదే వాక్యాన్ని నేను రేపు 10 గంటలకు ఆఫీస్కి వెళ్తాను అంటే ఈ విధంగా చెప్పాలి. ఐ విల్ అరైవ్ ఎట్ ద ఆఫీస్ ఎట్ 10 AM టుమారో అని చెప్పాలి. నేను భోజన సమయం వరకు నా ప్రాజెక్టులో పనిచేస్తాను. ఈ వాక్యాన్ని ఐ వర్క్ ఆన్ మై ప్రాజెక్ట్ అంటిల్ లంచ్ టైం. ఐ వర్క్ ఆన్ మై ప్రాజెక్ట్ అంటిల్ లంచ్ టైం. ఇదే వాక్యాన్ని నేను నిన్న భోజన సమయం వరకు నా ప్రాజెక్టు పనిని చేశాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఐ వర్క్డ్ ఆన్ మై ప్రాజెక్ట్ అంటిల్ లంచ్ టైం ఎస్టర్డే. ఐ వర్క్డ్ ఆన్ మై ప్రాజెక్ట్ అంటిల్ లంచ్ టైం ఎస్టర్డే అని చెప్పాలి. ఇదే సెంటెన్స్ని రేపు భోజన సమయం వరకు నా ప్రాజెక్ట్లో పనిచేస్తాను అంటే ఇలా చెప్పాలి. ఐ విల్ వర్క్ ఆన్ మై ప్రాజెక్ట్ అంటిల్ లంచ్ టైం టుమారో. ఐ విల్ వర్క్ ఆన్ మై ప్రాజెక్ట్ అంటిల్ లంచ్ టైం టుమారో అని చెప్పాలి. నేను రోజు మధ్యాహ్నం 1 గంటలకు భోజనం చేస్తాను. ఈ సెంటెన్సెస్ని ఐ హ్యావ్ లంచ్ ఎట్ 1 PM ఎవ్రీ డే. ఐ హ్యావ్ లంచ్ ఎట్ 1 PM ఎవ్రీ డే. ఇదే సెంటెన్స్ని నిన్న మధ్యాహ్నం 1 గంటలకు భోజనం చేశాను అని చెప్పాలంటే ఐ హ్యాడ్ లంచ్ ఎట్ 1 PM ఎస్టర్డే. ఐ హ్యాడ్ లంచ్ ఎట్ 1 PM ఎస్టర్డే అని చెప్పాలి. ఇదే వాక్యాన్ని నేను రేపు మధ్యాహ్నం 1 గంటలకు లంచ్ చేస్తాను అని చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ లంచ్ టైం ఎట్ 1 PM టుమారో. ఐ విల్ హ్యావ్ లంచ్ టైం ఎట్ 1 PM టుమారో అని చెప్పాలి. నేను విశ్రాంతి తీసుకొని వాకింగ్కి వెళ్తాను. ఐ టేక్ ఏ బ్రేక్ అండ్ గో ఫర్ ఏ వాకింగ్. ఐ టేక్ ఏ బ్రేక్ అండ్ గో ఫర్ ఏ వాకింగ్ అని చెప్పాలి. ఇదే వాక్యాన్ని నిన్న నేను విశ్రాంతి తీసుకొని వాకింగ్కి వెళ్ళాను అని చెప్పాలంటే ఐ టుక్ ఏ బ్రేక్ అండ్ గో ఫర్ ఏ వాకింగ్ ఎస్టర్డే. ఐ టుక్ ఏ బ్రేక్ అండ్ గో ఫర్ ఏ వాకింగ్ ఎస్టర్డే. ఇదే వాక్యాన్ని నేను రేపు విశ్రాంతి తీసుకొని వాకింగ్కి వెళ్తాను అని చెప్పాలంటే ఐ విల్ టేక్ ఏ బ్రేక్ అండ్ గో ఫర్ ఏ వాకింగ్ టుమారో. ఐ విల్ టేక్ ఏ బ్రేక్ అండ్ గో ఫర్ ఏ వాక్ టుమారో అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్సెస్. నేను మధ్యాహ్నం 2 గంటలకు పనికి తిరిగి వస్తాను. ఐ రిటర్న్ టు వర్క్ ఎట్ 2 PM. ఐ రిటర్న్ టు వర్క్ ఎట్ 2 PM. ఇదే వాక్యాన్ని నిన్న మధ్యాహ్నం నేను 2 గంటలకు పనికి తిరిగి వచ్చాను అని చెప్పాలంటే ఐ రిటర్న్డ్ టు వర్క్ ఎట్ 2 PM ఎస్టర్డే. ఐ రిటర్న్డ్ టు వర్క్ ఎట్ 2 PM ఎస్టర్డే అని చెప్పాలి. ఇదే వాక్యాన్ని రేపు మధ్యాహ్నం 2 గంటలకు పనికి తిరిగి వస్తాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఐ విల్ రిటర్న్ టు వర్క్ ఎట్ 2 PM టుమారో. ఐ విల్ రిటర్న్ టు వర్క్ ఎట్ 2 PM టుమారో అని చెప్పాలి. నేను సాయంత్రం 5 గంటలకు నా పని పూర్తి చేస్తాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎట్ 5 PM.
రోజు చేస్తాం కాబట్టి ఎవ్రీడే అని పెట్టుకోవచ్చు పక్కన. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎట్ 5 PM ఎవ్రీడే. ఇదే వాక్యాన్ని నిన్న నేను సాయంత్రం 5 గంటలకు నా పని పూర్తి చేశాను అని చెప్పాలంటే ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎట్ 5 PM ఎస్టర్డే. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎట్ 5 PM ఎస్టర్డే. ఇదే వాక్యాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు నా పని పూర్తి చేస్తాను అని చెప్పాలంటే ఐ విల్ ఫినిష్ మై వర్క్ ఎట్ 5 PM టుమారో. ఐ విల్ ఫినిష్డ్ మై వర్క్ ఎట్ 5 PM టుమారో అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తాను. దీన్ని ఇలా చెప్పాలి, ఐ కమ్యూట్ హోమ్ ఫర్ ఆఫీస్. ఐ కమ్యూట్ హోమ్ ఫర్ ఆఫీస్. కమ్యూట్ అంటే ఇంటికి తిరిగి వెళ్ళడం. ఎట్లా జర్నీ చేసి వెళ్తారుగా, ఆఫీస్ నుంచి ఇంటికి బస్ జర్నీ కానీ ఇట్లా చేసి వెళ్తారుగా, జర్నీ చేసి వెళ్తే కమ్యూట్ అంటారు. ఇదే వాక్యాన్ని నిన్న నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాను అంటే ఐ కమ్యూటెడ్ హోమ్ ఫర్ ఆఫీస్ ఎస్టర్డే. ఐ కమ్యూటెడ్ హోమ్ ఫర్ ఆఫీస్ ఎస్టర్డే. ఇదే సెంటెన్స్ని రేపు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తాను అని చెప్పాలంటే ఐ విల్ కమ్యూట్ హోమ్ ఫర్ ఆఫీస్ టుమారో. ఐ విల్ కమ్యూట్ హోమ్ ఫర్ ఆఫీస్ టుమారో అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను రోజు సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకుంటాను. ఐ అరైవ్ హోమ్ ఎట్ 6 PM ఎవ్రీడే. ఐ అరైవ్ హోమ్ ఎట్ 6 PM ఎవ్రీడే. ఇదే వాక్యాన్ని నిన్న నేను 6 గంటలకి ఇంటికి చేరుకున్నాను అని చెప్పాలంటే ఐ అరైవ్డ్ హోమ్ ఎట్ 6 PM ఎస్టర్డే. ఐ అరైవ్డ్ హోమ్ ఎట్ 6 PM ఎస్టర్డే అని చెప్పాలి. రేపు సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకుంటానంటే ఐ విల్ అరైవ్ హోమ్ ఎట్ 6 PM టుమారో. ఐ విల్ అరైవ్ హోమ్ ఎట్ 6 PM టుమారో అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఆఫీస్ బట్టలు మార్చుకుంటాను. దీన్ని ఐ విల్ చేంజ్ ఇంటూ మై వర్క్ క్లోత్స్. ఐ విల్ చేంజ్ ఇంటూ మై వర్క్ క్లోత్స్. ఇదే సెంటెన్స్ని నేను నిన్న ఆఫీస్ బట్టలు చేంజ్ చేసుకున్నాను అని చెప్పాలంటే ఐ చేంజ్డ్ ఇంటూ మై వర్క్ క్లోత్స్. ఐ చేంజ్డ్ ఇంటూ మై వర్క్ క్లోత్స్ ఎస్టర్డే. నిన్న కదా, ఎస్టర్డే అని చెప్పాలి. ఇదే సెంటెన్స్ని రేపు నేను ఆఫీస్ బట్టలు మార్చుకుంటాను అంటే ఐ విల్ చేంజ్ ఇంటూ మై వర్క్ క్లోత్స్ టుమారో. ఐ విల్ చేంజ్ ఇంటూ మై వర్క్ క్లోత్స్ టుమారో అని చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్, నేను రాత్రి భోజనం సిద్ధం చేసుకుంటాను అంటే ఐ ప్రిపేర్ డిన్నర్ మై సెల్ఫ్. నాకు నేను చేసుకుంటానంటేనేమో ఐ ప్రిపేర్ డిన్నర్ మై సెల్ఫ్ అని చెప్తాం. నేను రాత్రి భోజనం సిద్ధం చేస్తాను అంటేనేమో ఐ ప్రిపేర్ డిన్నర్ అని చెప్పాలి. నాకు నేను చేసుకుంటాను అంటేనేమో ఐ ప్రిపేర్ డిన్నర్ మై సెల్ఫ్ అని చెప్పాలి. ఇదే సెంటెన్స్ని నిన్న నేను రాత్రి భోజనం సిద్ధం చేశాను అంటే ఐ ప్రిపేర్డ్ డిన్నర్ ఎస్టర్డే అని చెప్పాలి. ఐ ప్రిపేర్డ్ డిన్నర్ ఎస్టర్డే అని చెప్పాలి. నేను రేపు భోజనం సిద్ధం చేస్తాను రాత్రికి అంటే ఐ విల్ ప్రిపేర్ డిన్నర్ టుమారో. ఐ విల్ ప్రిపేర్ డిన్నర్ టుమారో అని చెప్పాలి. నేను 10 గంటలకి పడుకుంటాను అంటే నిద్రపోతాను. ఐ గో టు బెడ్ 10 PM. ఐ గో టు బెడ్ 10 PM అని చెప్పాలి. ఇదే వాక్యాన్ని నేను నిన్న 10 గంటలకు నిద్రపోయాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి, ఐ వెంట్ టు బెడ్ 10 PM ఎస్టర్డే. ఐ వెంట్ టు బెడ్ 10 PM ఎస్టర్డే అని చెప్పాలి. ఇదే సెంటెన్స్ని నేను రేపు 10 గంటలకు నిద్రపోతాను అని చెప్పాలంటే ఇలా చెప్పాలి, ఐ విల్ గో టు బెడ్ టుమారో. ఐ విల్ గో టు బెడ్ టుమారో అని చెప్పాలి. నేను మరుసటి రోజుకు అలారం పెట్టుకున్నాను. I set my alarm for the next day. I set my alarm for the next day. Hope you understand well. If you like the video, please like, share and subscribe my channel friends. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.